మర్యాదగా అమ్మకి అపాలజీ చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి మీ అమ్మ దొంగతనం చేస్తే నేను ఎదురు తనకు అపాలజీ చెప్పుకోవాలా? కలికాలం రా దేవుడా, కలికాలం. అవునులే, కూనీకోరు కూతురు కదా, ఎంతకైనా తెగిస్తుంది. మీ దశలే అన్నిటికీ తెగించిన జాత అయ్యే, ఏమైనా చేస్తారు. యూ స్కౌండ్రల్! నువ్వు ఉండమ్మా, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఇంతకాలం అన్ని సహించి భరించాను, ఇక నా వల్ల కాదు. ఊరుకుంటుంటే ఏవైనా చేసేలా ఉంది. అసలు ఈ రాక్షసుని అమ్మో అమ్మో, కూనీకోరి కూతురు నన్ను కొట్టి చంపాలనుకుంటుందిరా నాయను. ఇలాంటి ఇంట్లో మాలాంటి మనుషులు ఇంకెలా బతకగలం? ఒరే కృష్ణ, ఎక్కడున్నావురా? నేనేం గతిలాక నీ ఇంటికి రాలేదు. గొలుసుపోయిందని అడిగినందుకే నీ కోడలు నన్ను చంపాలనుకుంటోందిరా. ఇప్పుడు కాకపోయినా ఏ రాత్రి వేళ నా గొంతు పిసికి చంపినా చంపేస్తుంది. నేనేం గతిలాకి ఇక్కడికి రాలేదురా. ఏదో చుట్టం చూపుతో వచ్చాను. ఈ ఇంట్లో ఉంటున్నాననే కదా ఇంత అలసైపోయాను. నా గొలుసు కాజేసింది కాక నన్నే కొడుతున్నారు. అసలు ఆయన బైరాగుల్లో కలిసిపోయి ఉండకపోతే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అమ్మో అమ్మో, చంపేస్తున్నారా దేవుడు. ఏంటండి, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? వచ్చావా బాబు? సమయానికి వచ్చావు. లేకపోతే మీ ఆవిడ నన్ను నరికి పోగులు పెట్టేది. ఉత్త పుణ్యానికే నా ప్రాణాలు తీసేది. నా గొలుసు కనపడటం లేదేంటని అడిగాను, అంతే. అంత మాత్రానికే నా మీద చేయి చేసుకోవాలా? ఏంటండి మీరు మాట్లాడేది? మిమ్మల్ని ఎవరు కొడతారు? చెప్పానుగా, మీ ఆవిడేనని. నువ్వు ఆవిడ మాటలే పట్టించుకోవద్దు. పెద్ద డ్రామా ఆడుతోంది. ఇప్పటిదాకా అమ్మని లేనిపోని మాటలని బాధ పెట్టింది. నేను కొట్టకుండానే కొట్టానని అబద్ధాలు చెప్తోంది. అసలు అలాంటిదేం జరగలేదు. అమ్మని ఆడిపోసుకోవద్దని అన్నాను, అంతే. దానికే ఇంత ఏడు పెడుస్తోంది. అయ్య బాబోయ్, నా అబద్ధాలా? నా అబద్ధాలైతే పురుగులు పట్టిపోతాను. ఓ మహాలక్ష్మి, ఎక్కడున్నావు? నువ్వైనా వచ్చి నిజం చెప్పు, లేకపోతే ఇవాళ నా పరువు దక్కేలా లేదు. పోయిన గొలుసు ఎలాగూ పోయింది. ఈ నిందని నేను భరించలేను. అసలు నీ భార్యకు పెద్దదాన్న జ్ఞానం కూడా లేదు. ఆవేశం వస్తే ఏమైనా చేస్తుంది. నేనేమన్నానని? నువ్వు ఆవిడ మాటలే పట్టించుకోవద్దు. షీఈ్ ఎ బిగ్ లయర్. అయినా వేరే పని లేనట్టు ఆవిడతో నీ గొడవ దేనికి? నేను గొడవ పెట్టుకున్నానా? జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? నేనేం తెలుసుకోనక్కర్లేదు. అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నీ ప్రవర్తన అసలేం బాగుండటం లేదు. నీకేదన్నా ఇబ్బంది కలిగితే నాకో నాన్నగారికో చెప్పాలి గానీ ఆవిడ మీద చేయి చేసుకుంటావా? ఫర్ గాడ్ సేక్, నేను చెప్పేది వినిపించుకోవేంటి? ఆవిడేదో చెప్పగానే నమ్మేస్తావా? నా మాటలు పట్టించుకోవా? అసలు ఆవిడ అమ్మని ఎన్ని మాటలందో తెలుసా? అదంతా నాకు అనవసరం. ఆవిడ తప్పు చేస్తే నువ్వు కూడా అదే తప్పు చేయాలా? చదువుకున్న దానివి, నీ సంస్కారం ఏమైపోయింది? అసలే తలనొప్పిగా ఉంటే ఆఫీసులో ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసరికి ఇక్కడ ఇంత రభస జరుగుతుంది. నీకు పిచ్చెక్కినట్టుగా ఉంది. గొడవ పెట్టుకోవడం నాకేమన్నా సరదానా? అనవసరంగా ఆవిడే మాతో గొడవ పెట్టుకుంది. జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? దిస్ ఇస్ టూ మచ్. నో, యువర్ బిహేవియర్ ఇస్ టూ మచ్. పెద్దావిడ ఒకవేళ తప్పుగా ప్రవర్తించినా నువ్వు సర్దుకుపోవాలి. జరిగిందేదో జరిగింది, ఆవిడకి అపాలజీ చెప్పే. నేను అపాలజీ చెప్పాలా? అవును. నేనేం తప్పు చేశానని అపాలజీ చెప్పాలి? నేను చెప్పమంటున్నాను, చెప్పు, అంతే. ఐఎమ్ సారీ. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. చేయని తప్పుకి నేనెప్పుడు సారీ చెప్పలేదు, ఇక ముందు చెప్పను కూడా. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా ఆవిడ మాటలని నమ్మి నువ్వు ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అందుకు నువ్వే నాకు అపాలజీ చెప్పాలి. అమ్మా అమ్మా సమత, ప్లీజ్ నా మాట విను. సారీ చెప్పేసేయ్. నువ్వు ఉండమ్మా, మెత్తగా ఉంటే ఇలాగే మొత్తాలనుకుంటారు. చెయ్యని తప్పుకి నేనెందుకు అపాలజీ చెప్పాలి? అది కాదమ్మా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విను. నో,
ఈ విషయంలో నువ్వే నా మాట వినాలి. ఇది నా స్వాభిమానానికి సంబంధించింది. భార్యాభర్తల మధ్య అది అడ్డుగోడగా నిలుస్తుందమ్మా. నా మాట విను. అనుభవంతో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు చెప్తోంది. అమ్మో, గుండెలు తీసిన బంటు, జీవితాన్నంతా జైల్లో గడిపిన మహాతల్లి. ఈవిడికి తెలిసిన నీ విద్యలు ఇంకెవ్వరికీ తెలియవు. ఫర్ ది లాస్ట్ టైం అమ్మ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉంది. అసలు వ్యవహారాన్ని ఇంత దూరం దాకా రానివ్వడం దేనికి? నీకెలాగూ తెలియదు. కనీసం ఆవిడైనా నచ్చజెప్పాల్సింది. చెప్పుంటే ఇంత గొడవ జరిగుండేది కాదు. అసలు మొట్టమొదటి నుంచి నిన్ను కట్టడి చేసే వాళ్ళే లేకుండా పోయారు. అందుకే నువ్వు ఇలా తయారయ్యావు. నువ్వు చేసే ప్రతి పని కరెక్ట్ అనుకుంటావు. దానివల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా నువ్వు పట్టించుకో. నీ ప్రవర్తన మారకపోతే ముందు ముందు నువ్వు నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. రిమెంబర్ దట్. సుధీర్, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును, ఉన్నమాటే అంటున్నాను. ఇప్పటికైనా నీ బిహేవియర్ని మార్చుకో. నాకు మనశ్శాంతిని మిగుల్చు. ఎంత వెతికినా గొలుసు కనిపించలేదమ్మా. ఏమైందో ఏంటో. ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. అదెందుకు దొరుకుతుంది? అదేంటమ్మా? మరీ అంతగా నటించొద్దు. నాకు చిర్రెత్తుకొస్తుంది. గొలుసు పోతే కదా. నేనే కావాలని దాచిపెట్టి కనపడడం లేదన్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలాగూ? అలాగా? అవును, అలాగే. నీకు అన్నీ తెలుసులే. నువ్వు తక్కువ తిన్నావా? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నాతో చెప్పించడానికి ఈ డ్రామా అంతా ఆడుతున్నావు. అయ్యో, మేమేదొట్టమ్మా. నిజంగా పోయిందేమో అనుకున్నాను. చాలే చెప్పొచ్చావు. అదెక్కడికి పోలేదు. పోవాల్సిందే ఆ దాత్రి సమతలే. వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశాను. నాకు అర్థం కావడం లేదమ్మా. బోస్ పిచ్చిమొద్దు. నీ తెలివితేటలన్నీ ఏమైపోయాయి? ఆ దాత్రిని అడ్డం పెట్టుకుని మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు సృష్టించి ఇద్దరిని విడగొడతాను. అమ్మా కూతుళ్ళు ఇద్దరిని బయటికి తరివేసి ఆ తర్వాత శ్రీదేవిని ఇక్కడికి రప్పించి సుధీర్కిచ్చి మళ్ళీ పెళ్లి చేయించి నా పంతం నెరవేర్చుకుంటాను. అప్పటిదాకా నేను నిద్రపోను. అమ్మ బాబోయ్, నీకింతకు ముందు కూడా ఈ విషయం చెప్పాను కదా. కొత్తగా వింటున్నట్టు అలా చూస్తావే? ఏమోనమ్మా. నేనిలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. సుధీర్ బాబుకి సమతం అంటే చాలా ఇష్టం. మీరు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఏదో భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అంతలోనే మాయమైపోతుంటాయి. ఈ మాత్రానికే వాళ్ళిద్దరిని విడగొట్టేశాననుకుంటే ఎలాగూ? అదే మరి నీకు నాకు ఉన్న తేడా. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేస్తాననుకుంటున్నావా? చిలికి చిలికి గాలివాన్ అయ్యేలా చేస్తాను. వాళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధం సృష్టిస్తాను. వాళ్ళు కలిసి కాపురం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అది కల్లో మాట. ఇక నుంచి 3 కలతలు 6 కలహాలుగా వాళ్ళ కాపురం తగలడకపోతే నా పేరు రత్నమాలే కాదు. ఏమోనమ్మా. ఎందుకొచ్చిన గొడవ? వ్యవహారం ఎదురు తిరిగితే మీకే ప్రమాదం. నన్నంత తక్కువ అంచనా వేయొద్దు. నేనేం చేసినా పకడ్బందీగా ఆలోచించే చేస్తాను. అయినా నీకెందుకు ఇవన్నీ? నేను చెప్పింది చేస్తూ ఉండు అంతే. నిన్ను అందుకే మనూరు నుంచి ఇక్కడికి రప్పించాను. అనవసర అనుమానాలు పెంచుకుని నా బుర్ర తినొద్దు. పో, వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. ఇంతకీ ఆ సమత ఇప్పుడు ఎక్కడుంది? ధాత్రమ్మ గారి గదిలో ఉన్నారమ్మా. మంచిది. నాకు కావాల్సింది కూడా అదే. గొడవ పడ్డారు కదా, ఇవాళ సుధీర్తో మాట్లాడదు, ఆ గదిలోకి వెళ్ళదు. ఆ దూరాన్ని మరింత పెంచి నేను అనుకున్నది సాధిస్తాను. నేనెంత చెప్పినా నా మాట వినిపించుకోవేంటి? అల్లుడు గారు ఎదురు చూస్తూ ఉంటారమ్మా. వెళ్ళు. భార్యాభర్తలన్న తర్వాత ఇలాంటివన్నీ సహజం. వాటినే మనసులో పెట్టుకుంటే ఎలా చెప్పు? పెద్దదాన్ని. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళు. ఆయన నిన్ను అపార్థం చేసుకోకముందే వెళ్ళి జరిగిన దానికి క్షమాపణలు చెప్పు. ఆయన తప్పు చేస్తే నేనెందుకు క్షమాపణలు చెప్పాలి? మాటి మాటికి అదే మాట అంటున్నావు. క్షమాపణలు ఎవరు చెప్తే ఏమవుతుందమ్మా? మీ ఇద్దరూ మొగుడు పెళ్ళాలు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువని అనుకోకూడదు. ఇగోలకి పోకూడదు. తప్పు అర్థం చేసినా నువ్వే సారీ చెప్పావనుకో,
తను నీకు మరింత దగ్గర అవుతాడు. నీ గొప్పతనాన్ని గ్రహించి నిన్ను మరింత ఇష్టపడతాడు. అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు. నిన్న ఆ రాక్షసి అన్ని మాటలు అంటుంటే ఆవిడ గారిని ఏమీ అనలేదు. అనవసరంగా నా మీద మండిపడ్డాడు. హీ ఇన్సల్టెడ్ మీ. ఇన్సల్ట్ ఏంటమ్మా? మీ ఇద్దరి మధ్య అలాంటి ఆలోచనే రాకూడదు. వెళ్ళు. జరిగిందంతా మర్చిపోయి వెళ్ళి తనతో మామూలుగా ఉండు. ఏదో చిరాకులా అలా మాట్లాడాడు. ఆఫీస్ అన్నాక బోల్డెన్ని టెన్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. ఆఫీసులో టెన్షన్ ఉందని చెప్పి ఇంటికొచ్చి నా మీద చిందులేస్తే ఎలాగూ? చదువుకున్నాడు, ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదా? అదే మాట నేను నీతో అంటున్నాను. పోనీ తనకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువే అని అనుకుందాం. నువ్వు సరిగ్గా ఉండొచ్చు కదా. నువ్వేమీ జరగనట్టు తనతో మామూలుగా ఉంటే సుధీరి తన తప్పు తెలుసుకుంటాడు. ఇక ముందు ఇలాంటి గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. జరిగింది మర్చిపోండి. 600 సరే, నేనిప్పుడు తనతో మాట్లాడను. వెళ్ళకపోతే దూరం మరింతగా పెరిగిపోతుందమ్మా. అనవసరంగా మీరిద్దరూ లేనిపోనివన్నీ ఊహించుకొని చిన్న గొడవని పెద్ద సమస్యగా తయారు చేసుకుంటారు. అది నాకిష్టం లేదు. అసలిందుకే నాకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే ఇవాళ జరిగింది. అందుకే ఇంతగా బాధపడుతున్నాను. నా మూలంగా నీకేనాడూ సుఖం లేదు. ఒక తల్లిగా నేను నీకేమీ చేసి పెట్టలేదు. నువ్వు హాయిగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకుంటుంటే పానకంలో పుడకలాగా మళ్ళీ నేనొచ్చి నీ సంతోషానికి అడ్డుపడ్డాను. నీకు గుదిబండగా మారాను. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అమ్మా ప్లీజ్, నువ్వు అలా మాట్లాడొద్దు. నీకెన్నిసార్లు చెప్పాను? ఆవిడ గారేదో అందని చెప్పి నిన్ను నువ్వు నిందించుకుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఫర్గెట్ ఇట్. ఆ మనిషికి సంస్కారం లేదు, అంతే. నువ్వు జరిగిన దాని గురించి పట్టించుకోవద్దు, మర్చిపో. నేనా పని చేయాలంటే నువ్వు నేను చెప్పిన మాట వినాలి. అంటే ఏముంది, నేనిందాక చెప్పినట్టు జరిగింది మర్చిపోయి వెళ్ళి సుధీర్తో మామూలుగా ఉండు. నువ్వలా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. లేకపోతే నా మూలంగా నీ కాపురంలో కలతలొచ్చాయన్న గిల్టీ ఫీలింగ్ నాలో విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత గట్టిగా చెప్పినా నేను ఈ ఇంట్లో ఉండలేను. నేనిక్కడ ఉండాలంటే నువ్వు నా మాట విని తీరాల్సిందే. అంటే ఏంటి? బ్లాక్మెయిలింగా? నువ్వేవైనా అనుకో, కన్నతల్లిగా నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను, అంతే. ఇన్నాళ్ళు నీకేమీ చేసి పెట్టలేదు. కనీసం నీ మంచి కోసం ఈ మాత్రం హితబోధ కూడా చేయకపోతే ఎలాగూ? వెళ్ళు. సుధీర్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పంతాలకి పట్టుదలలకి పోక నువ్వే ఓ మెట్టు దిగినట్టుగా మాట్లాడు. పైకి చెప్పకపోయినా నిన్ను మనసులోనే మెచ్చుకుంటాడు. మీ బంధం మరింత గట్టిపడుతుంది. నాకా నమ్మకం ఉంది. నో మమ్మీ, నువ్వు చెప్తున్నది లాజికల్ గా బానే ఉంది, కానీ లాజిక్ కి ఎమోషన్స్ కి చాలా దూరం. నాకెందుకో ఇవాళ సుధీర్తో మాట్లాడాలనిపించడం లేదు. అతను అనవసరంగా నన్ను నానా మాటలు అన్నాడు. నా మనసు బాగా దెబ్బతింది. ఐఎమ్ టోటలీ హర్ట్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్ టుడే. నా మీద నీకేమాత్రం ప్రేమ ఉన్నా అతనితో మాట్లాడమని నన్ను ఒత్తిడి పెట్టొద్దు ప్లీజ్. నీకు దండం పెడతాను. ఇప్పుడు కూడా మాటి మాటికి పాత ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, గంటలు గంటలు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పి రావడం ఏం బాగుంటుంది చెప్పు? నాకు తన సంగతి బాగా తెలుసు, కానీ మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. లేనిపోని రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేస్తారు. వ్యవహారం ముదిరిపై నీకు మరింత మనస్తాపం కలగకముందే నువ్వు పరిస్థితిని సరిదిద్దడం మంచిది. ఆవిడేదో చెప్పగానే నమ్మేస్తావా? నా మాటలు పట్టించుకోవా? జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? దిస్ ఇస్ టూ మచ్. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. చేయని తప్పుకి నేనెప్పుడు సారీ చెప్పలేదు, ఇక ముందు చెప్పను కూడా. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా ఆవిడ మాటలని నమ్మి నువ్వు ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అందుకు నువ్వే నాకు అపాలజీ చెప్పాలి.
సమత ఎక్కడుంది? ఆ, ఏం చెప్పను బాబు. ఎక్కడుందని అడిగితే అలా ఇబ్బందిగా చూస్తావే? వింటే మీరు బాధపడతారేమోనని ఆలోచిస్తున్నాను బాబు. ఏ విషయం? ఏం చెప్పను బాబు. సమతమ్మ గారు ఇవాళ ధాత్రి గారి గదిలోనే పడుకుంటారట. ఇక్కడికి రారట. మీ మీద ఆవిడికి చాలా కోపంగా ఉన్నట్టుంది. ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటల ద్వారా నాకు ఆ విషయం అర్థమైంది. మీతో ఈ సంగతి ఎలా చెప్పాలో అర్థం కాక ఇబ్బంది పడ్డాను. మీరు బాధపడకండి బాబు. ఆడపిల్లకి ఆ అమ్మకే అంత అభిమానం పట్టుదల ఉంటే మగబిడ్డ మీకెంతుండాలి? ఈ విషయంలో మీరు అస్సలు తలంచొద్దు. భర్త మెత్తబడితే భార్య నెత్తిన మొత్తుతుందట. ఇటువంటి సమయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ ఆడవాళ్లు మొగుణ్ణి కొంగున కట్టేసుకుని కీలుబొమ్మల్ని చేస్తారు. పైగా ఈవిడ కాలేజీ చదువులు చదివిందాయే. బోల్డన్ని తెలివితేటలున్నాయి. మిమ్మల్ని లొంగ తీసుకుని మీ మీద పెత్తనం చేయడానికి ఏమైనా చేస్తుంది. రోజులు అసలే బాగోలేదు బాబు. నేనిలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మీరు బెట్టుగానే ఉండండి. మీరిప్పుడు గట్టిగా ఉంటే ఆవిడే దారికొస్తుంది. పని మనిషిని నా హద్దులు మర్చిపోయి మాట్లాడుతున్నాను అనుకోకండి. మీరు నా బిడ్డలాంటి వారు కాబట్టి ఇదంతా చెప్తున్నాను. అసలైనా ఆ సమతమ్మ తప్పేం లేదు బాబు. ఇదంతా ఆ ధాత్రమే చేయిస్తోంది. ఈ ఇంటి పెత్తనమంతా తన చేతుల్లోకి తీసుకోవడానికి కూతుర్ని ఆయుధంగా ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది. మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఎలాగైనా తను రాజ్యం చేయాలని తాపత్రయపడుతోంది. చిచ్చి, మా అమ్మగారన్నట్టు లేకి మనుషులకి లేకి బుద్ధులే ఉంటాయి. తన పంతం నెరవేర్చుకోవడం కోసం కూతురి కాపురంలో నిప్పులు పోస్తారా ఎవరైనా? నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా. నీకు ఈ విషయం అనవసరం. వచ్చిన దారినే వెళ్ళు. అయ్యో, అనవసరంగా మీకు కోపం తెప్పించాననుకుంటా. మీ బాధ చూడలేక అలా మాట్లాడాను. అసలు ఆ గదిలోకి వెళ్తే వాళ్ళు మీ గురించి మాట్లాడే మాటల్ని విని నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఉండబట్టుకోలేక ఇలా చెప్తున్నాను. ఏం మాట్లాడుకున్నారు? వద్దులే బాబు, అవన్నీ విని మీరు మరింత బాధపడతారు. భర్తన్న గౌరవం ఆ సమతమ్మకి, అల్లుడన్న అభిమానం ఆ ధాత్రమ్మకి ఉండాలి. మీ మంచితనాన్ని చేతకాంతనం కింద జమకడితే ఎలాగూ? మీరందుకే అంత లోకువైపోయారు. అయినా ఆ ధాత్రమ్మ ఏం మనిషో నాకంతు పట్టడం లేదు. కూతురు అల్లుడు గొడవ పడుతుంటే ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించాలి గాని మరింత విడగొట్టాలని చూస్తారా? అంతేలేండి, ఆ అమ్మ అంతకన్నా ఇంకేం చేస్తుంది? మొగుణ్ణి చంపి జైలుకెళ్ళింది. భర్త అంటే గౌరవం అభిమానం ఆవిడకెందుకుంటాయే? తన బుద్ధుల్నే కూతురికి కూడా అలవాటు చేస్తోంది. అయినా నాకెందుకు బాబు ఈ విషయాలన్నీ? మీ బాధ చూడలేక ఇదంతా చెప్తున్నాను. పెద్దోళ్ల గొడవలు నాకెందుకు చెప్పండి? మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోక హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోండి. జరిగిందంతా మర్చిపోయి మామూలుగా ఉండండి. ఏం చేస్తాం, తొందరపడి పెళ్లి చేసుకున్నారాయే. ఇప్పుడు ఎన్ననుకొని ఏం ప్రయోజనం? నిప్పుల కొంపటి నెత్తి మీద పెట్టుకున్నాక ఆ బాధ భరించక తప్పదు. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఈ విషయం గురించి పొరపాటును కూడా నాన్నగారి దగ్గర ప్రస్తావించొద్దు. అయ్యయ్యో, నేనా పని ఎందుకు చేస్తాను? నేనంత వెర్రిదాన్నేంటి? పొరపాటును కూడా ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వను. ఏదో మీ మేలు కోరి ఇదంతా చెప్పాను గాని, లేకపోతే అసలు ఈ విషయం గురించి నేను నోరెత్తుతానా? ఇంకెవరు మీ గురించి పలచనగా మాట్లాడినా నలగా పడుస్తాను. నేను తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకాన్ని కాదు బాబు. సరే, ఇక నువ్వు వెళ్ళు. మీ బాధ చూడలేక మీకు ఈ సలహా ఇస్తున్నాను. వేరేగా అనుకోకండి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. సమతమ్మని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆవిడ గారి మీద ధాత్రమ్మ పెత్తనం చేయకుండా జాగ్రత్త పడండి.